జర్నలిస్టులను కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు 11 నిమిషాల ఆడియో ప్రకటన విడుదల చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా అన్న విషయం తనకు తెలియదన్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని తనపై దాడి చేస్తున్నారేమోనని అనుకున్నట్లు చెప్పారు. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా అని ప్రశ్నించారు. ప్రజలు, రాజకీయ నాయకులు ఆలోచించాలన్నారు. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చన్నారు. తానే పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయేవాడినన్నారు. తన ఇంట్లోకి వచ్చి తన ఏకాగ్రతను, ప్రశాంతతను భగ్నం చేశారని చెప్పారు. తన బిడ్డే తన ప్రశాంతతను చెడగొడుతున్నారని చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యుల గొడవలకు మధ్యవర్తులు అవసరం లేదన్నారు మోహన్ బాబు. నాలుగు రోజులుగా ఏమేమి జరుగుతున్నదని అందరికీ తెలుసు. ముఖ్యమంత్రులు కూడా తెలిసి ఎందుకంటే వాళ్ళు ఎన్నో సమస్యలతో తలమునకలై ఉంటారు. కానీ ఎవరో ఆయన పర్సనల్ సెక్రటరీస్ చెప్పుండొచ్చు. నా హృదయంలో ఉండే ఆవేదన ఏమిటంటే కుటుంబ సమస్యల్లో ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇతరులు జోక్యం చేసుకోవచ్చా? మీరే ఆలోచించండి. 100% అనాల్సిన అవసరం లేదు. కనీసం 95-98% కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే మేమంతా నటులం కాబట్టి మా విషయాలు, పాపులర్ గా ఉన్న రాజకీయ నాయకుల విషయాలు, కొంతమంది ఉన్నవి లేనివి, లేనివి ఉన్నవి చెబుతూ ఉంటారు. చెప్పేవాడు కూడా ఆలోచించాలి, వాళ్ళ మనసులు, వాళ్ళ కుటుంబ సమస్యలు అని. ఇదంతా ప్రజలకు తెలుసు. కానీ ఎందుకులే మన పనులు మనం చేసుకుందాం అని అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. విజువల్స్ చూడండి, టీవీల్లో వస్తున్నాయి, మీడియా, సోషల్ మీడియాలో వస్తుంది. రాత్రి 8 గంటలకు గేటు తోసుకుని నా బిడ్డ మనోజ్ కుమార్ వచ్చాడు. అది రైటా రాంగా పర్సనల్ విషయం, తర్వాత మాడుకోవచ్చు. పత్రికాధిపతులు, అది పత్రికా సోదరులు 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? గత